హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి ట్రిప్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇది మండే రోజు ఏమేమి చూసామనేది చెప్పాను కదా. ఈరోజు ట్యూస్డే ఏమేమి చూసామనేది చెప్తాను. ఫస్ట్ అయితే మేము గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ బయట ఏనుగులు అయితే పెట్టినారు. అవి చూసి పిక్స్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాము. ఫ్రీ దర్శనం కూడా టికెట్ తీసుకోవాలంట. ఫ్రీ దర్శనం లేదు, టికెట్ తీసుకొని వెళ్ళినాము లోపలికి. ఒక 20 మినిట్స్లో అలా వచ్చేసినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాము. అక్కడ మొబైల్స్ అలో లేదు కదా, మేము ముందే లాకర్లో పెట్టేసినాము. ఇంకా పిక్ తీసుకోలేదు, లాకర్లో పెట్టినాము కదా, అందుకని ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇంకా టెంపుల్స్ అన్నీ చూసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. బ్రేక్ఫాస్ట్ చేసి మేము లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళేసరికి 1 అయింది. 1కి శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అయినాము పైకి వెళ్ళడానికి. 1కి స్టార్ట్ అయితే మేము పైకి వెళ్ళేసరికి 4 అయింది. ఇక్కడ బోర్డు చూసినారా, ఆఫ్టర్నూన్ 2 నుంచి 5 వరకు 15 ఇయర్స్ లోపు ఉండే పిల్లలని అలో చేయరంట. థ్యాంక్ గాడ్ మేము తొందరగానే వెళ్ళినాము. ఇంకొంచెం లేట్ అయింటే పంపించేవారు కాదేమో. సో మేము ఇలా అయితే స్టార్ట్ అయినాము. నాకైతే నడిచి వెళ్ళాలంటే చాలా ఇష్టము. మరి మీకు ఇష్టమా కాదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. కానీ ఒకటైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మేము పైకి చేరుకునేంత వరకు ఎక్కడ కూడా స్నాక్స్ కానీ ఏమీ లేవండి. ఒకవేళ మీరు నడిచి వెళ్ళాలనుకుంటే ముందుగానే బిస్కెట్స్, స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే ఎక్కడ ఏమీ లేవండి. ఇంకా మాకు దారిలో వెళ్తుంటే చిన్న వాటర్ ఫాల్స్ లాగా కనిపించినాయి. వీడియో అయితే తీసాను, చూడండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళినాము. అక్కడైతే 4 o'clockకి వెళ్తే మేము 6 o'clock కల్లా మెసేజ్ వస్తుంది అని చెప్పినారు, కానీ రాలేదు. ఆ మెసేజ్ 7:30కి వచ్చింది. ఇంకా 7:30కి మెసేజ్ వచ్చిన తర్వాత రూమ్ చూసుకొని ఇంకా మేము వెళ్ళేసరికి 9:30 అయింది. దర్శనానికి 9:30కి వెళ్తే 12కి అంతా బయటకు వచ్చేసినాము. దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది. నాకు తెలిసి నైట్ టైం దర్శనంకి చాలా త్వరగా పంపిస్తారని అనుకుంటున్నాను. నైట్ రూమ్కి వెళ్ళేసరికి 1 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం లేట్గా లేచాము, టైర్డ్ అయిపోయినాము కదా, అందుకోసం ఆఫ్టర్నూన్ 1:30కి అలా వచ్చినాము. ఫస్ట్ వారాహి స్వామిని దర్శనం చేసుకున్నాము. వారాహి స్వామి దగ్గర ఒక 15 మినిట్స్ అయింది అంతే. ఫస్ట్ వారాహి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట. నైట్ లేట్ అయింది కదా, అందుకని వెళ్ళలేదు. ఈరోజు అయితే ఫస్ట్ వారాహి స్వామిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత కోనేరులో వెళ్ళి నీళ్ళు చల్లుకొని ఇంకా తర్వాత అయితే వెంగమాంబకైతే వెళ్ళినాము. వెంగమాంబలో అన్నం తినేసి ఇంకా మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళినాము. మేము సుబుతం నుంచి అయితే వెళ్ళినాము. 1 year బిలో ఉండే బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ని పంపిస్తారు. ఏమంటే బేబీది బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ అయినా ఆధార్ కార్డ్ అయినా ఉండొచ్చు. 3:30కి మేము లోపలికి వెళ్తే అరౌండ్ 4:45 కల్లా వచ్చేసినాము దర్శనం చేసుకొని. ఈరోజు కూడా దర్శనం చాలా త్వరగా అయిపోయింది. తర్వాత బయట సహస్ర దీపాలంకరణ ఉంటే అది చూసుకున్నాము. చాలా బాగా జరిగింది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. ఆన్లైన్లో టికెట్స్ కోసం చాలా కష్టపడుతున్నాం మనము. అసలు దొరకడం లేదు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే. కానీ టికెట్ లేకపోయినా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. మేమైతే రూమ్ కోసం కానీ దర్శనం కోసం కానీ ఏ టికెట్ అయితే బుక్ చేసుకోలేదండి. డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిన తర్వాత శ్రీనివాసంలో ఇంకా విష్ణు నివాసంలో టోకన్స్ అయితే ఇస్తున్నారు, సర్వదర్శనం టోకన్స్. మార్నింగ్ 4 నుంచే ఇస్తారు, 4:30 నుంచి ఇస్తారు. అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే వెంటనే మనకు టోకన్స్ అయితే ఇచ్చేస్తారు. ఈజీగానే వెళ్ళిపోవచ్చండి. ఊరికే ఆన్లైన్లో మనము చాలా కష్టపడుతున్నాం, కానీ ఆఫ్లైన్లో వెళ్ళడమే ఈజీ అనిపించింది నాకైతే. ఆన్లైన్లో ఎంత ట్రై చేసినా మనకి టికెటే బుక్ అవ్వట్లేదు కదా. అది ఆ స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరదనుకోండి. ఇంకా అది శాస్త్ర దీపాలంకరణ చూసేసుకొని పైన కొంచెం దీపాలు వెలిగించేసి షాపింగ్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళినాము. షాపింగ్ చేసేటప్పుడు యాక్చువల్గా వీడియో తీయాలనుకున్నాను. నాకు షాపింగ్ దాంట్లో పడి ఇంకా వీడియో తీయడం కూడా మర్చిపోయినాను, మునిగిపోయినాను షాపింగ్లో. ఇంకా పెద్దగా ఏం తీసుకోలేదులేండి. షాపింగ్ అంటే బ్యాంగిల్స్ తీసుకున్నాను అంతే.
లడ్డు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాము. తర్వాత కిందికి వచ్చేసినాము. నైట్ 11:30 కల్లా వచ్చినాము. మార్నింగ్ 4:30కి ఉన్నింది మా ట్రైన్. ఇంకా 4:30కి ట్రైన్ ఎక్కి ఇంకా మా ఊరికి ధర్మవరంకి అయితే వచ్చేసినామండి. మార్నింగ్ ట్రైన్లో మేము వచ్చేటప్పుడైతే మంచు కురుస్తుంది. ఈ సీన్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నాకైతే అలాగే చూడాలనిపించింది, కానీ చలి మాత్రం చంపేసిందండి. ఇంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.